రెసిడెన్స్ రీసెంట్ గా ఈ జేఈ చూసుకుంటే 99% హై సక్సెస్ రేటు ఆల్మోస్ట్ 60+ స్టూడెంట్స్ కి వచ్చింది రెసిడెన్స్ హైదరాబాద్ కు అని చెప్పి రీసెంట్ గా వీళ్ళు ప్రమోట్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ ఒకటి ఇన్సైడ్ టాక్ ఒకటి నడుస్తుంది. ఇది నిజమా కదా క్రాస్ వెరిఫై చేసుకోవాల్సిన అవసరం విద్యార్థులకి తల్లిదండ్రులకి ఎంతైనా ఉంది. అసలు రెసిడెన్స్ అనేది కోటాలో స్టార్ట్ అయింది, 2001లో స్టార్ట్ అయింది అండ్ బై మిస్టర్ ఆర్కే వర్మ, అల్యూమినియం ఆఫ్ ఐఐటి. సో అయితే ఇక్కడ చాలా వరకు ఏంటి అంటే మనం క్లారిటీగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఐ థింక్ రెజోనెన్సే కాదు, అందరూ కూడా ఈ ఫ్రాంచైజీలు ఇచ్చేవాళ్ళు వాళ్ళందరూ క్లారిటీగా మీ అండర్లో ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి, ఓకే, చాలా క్లారిటీగా మీ అండర్లో ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి, ఫ్రాంచైజీస్ ఏంటి, కన్ఫ్యూజన్ క్రియేట్ చేయదు. డోంట్ క్రియేట్ కన్ఫ్యూజన్ ఫర్ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్. అండ్ ఎందుకు అంటే ఈ ఆస్పెక్ట్లో ఖచ్చితంగా మనం ఆలోచించాల్సిన విషయం ఏంటి అంటే ఇప్పుడు రెజోనెన్స్లో ర్యాంక్స్ వచ్చినాయి అంటే ఏ బ్రాంచ్లో వచ్చాయి, మీరు రన్ చేస్తున్న బ్రాంచెస్లో వచ్చాయా, లేకపోతే ఫ్రాంచైజీ ఇచ్చిన బ్రాంచ్లో వచ్చాయా, ఏ బేసిస్లో ఫ్రాంచైజ్ రన్ చేస్తా ఉన్నారు. అండ్ ఇదంతా కూడా అంటే ఏ బేసిస్లో అంటే రాంగ్ వేలో కాదు, ఏ క్రైటీరియా బేస్ చేసుకొని ఎలాంటి పారామీటర్స్ మీరు ఫాలో అవుతున్నారు ఒక ఫ్రాంచైజ్ రన్ చేయడానికి, ఫ్రాంచైజ్ ఇవ్వడానికి. సో ఎలాంటి క్వాలిఫికేషన్ ఉంటే మీరు ఫ్రాంచైజ్ ఇస్తారు, ఇది ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఎందుకు అంటే రెజొనెన్స్ కానీ లేకపోతే కోటా నుంచి వచ్చిన బన్సల్ కానీ ఎల్ఎన్ కానీ ఆకాష్ కానీ ఇలాంటివన్నీ కూడా మనం చూసి ఆలోచన చేసి వీళ్ళు నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ మొత్తం కూడా ఆల్మోస్ట్ అన్ని ఫ్రాంచైజ్ సిస్టమ్ చాలా వరకు ఈ కోటా నుంచి వచ్చినవి కొన్ని మాత్రమే ఓన్గా ఉంటాయి, కానీ ఆల్మోస్ట్ అన్ని కూడా ఫ్రాంచైజ్ సిస్టమ్ నడుస్తుంది. ఎక్కడో ఒక 2 క్యాంపస్లో వాళ్ళు రన్ చేస్తున్న ఓన్ క్యాంపస్లోనూ కొన్ని హై సక్సెస్ రేట్ చూపించి మొత్తం బ్రాండింగ్ చేసుకొని ఎంటైర్ ఇండియాలో ఇదే అన్నట్లుగా ప్రొజెక్ట్ చేసుకునే విధంగా ప్రజెంట్ పరిస్థితి ఉంది. క్లారిటీగా మనం తీసుకోవాల్సిన పరిస్థితి ఏంటి అంటే రెసిడెన్స్ ఒకవేళ మీరు కొత్తపేటలో జాయిన్ అవ్వాలి, కొత్తపేట సంబంధించి అక్కడ ఫ్యాకల్టీ ఏంటి, అక్కడ దానికి సంబంధించి ఎన్ని ర్యాంక్స్ వచ్చాయి, సక్సెస్ రేట్ ఎంత ఉంది, అండ్ ప్రీవియస్ ఇయర్స్ నుంచి ఎంతమంది ఫ్యాకల్టీ మారకుండా ఉన్నారు, కమిట్ అయిన ఫ్యాకల్టీ అక్కడే కంటిన్యూ అవుతారా లేదా. ఎందుకంటే రీసెంట్గా ఆకాష్లో చూసాం మనం, ఆకాష్ తిరుపతిలో కానీ ఆకాష్ కర్నూలులోనే ఎక్కడో ఇట్లానే ఒకరు జాయిన్ అయ్యారు. అంటే ఒక ఫ్యాకల్టీ ఉన్నారని చెప్పి చూసి జాయిన్ అయితే తర్వాత ఫ్యాకల్టీ లేకుండా వెళ్ళిపోయారు. వాళ్ళు పబ్లిక్లో పేరెంట్స్ వచ్చి ఏంది అంటే ఎవరు సమానం చెప్పే నాదురు కూడా లేదు ఆకాశ్ సంబంధించి. ఓకే, ఇది మనం దీని గురించి కూడా వీడియో చేయడం జరిగింది. సో అందుకనే ఇక్కడ ఏంటి అంటే ఇది ఒక చిదంబర రహస్యంలో తయారైపోయింది. ఓకే, ర్యాంక్స్ మాయాజాలం చిదంబర రహస్యంలో తయారైపోయింది. ఈ రెజొనెన్స్ ర్యాంక్స్ కూడా అలాగే ఉంది పరిస్థితి. మీరు ఖచ్చితంగా కనుక్కొని జాయిన్ కాండి. రెజొనెన్స్ అనేది బాగాలేదని నేను అనట్లేదు, అలాగని బాగుందని కూడా నేను అనట్లేదు. పర్టికులర్గా క్యాంపస్ వైజు ప్లస్లు మైనస్లు అండ్ ప్రోస్ అండ్ కాన్స్ అన్ని చెక్ చేసుకొని క్రాస్ వెరిఫై చేసుకుని అప్పుడు మీ డెసిషన్ తీసుకుంటే చాలా బాగుంటుంది నా ఒపీనియన్. సో ఇవన్నీ కూడా ఇలాంటివన్నీ కూడా మనం ఏంటి అంటే ఇంకా మీ పిల్లవానికి ఏది బాగుంటుంది ఎలా ఉంటుంది అనేది మనం ఖచ్చితంగా మనము ప్రీ వెబినార్స్ కండక్ట్ చేస్తూ ఉంటాం ఫ్రీక్వెంట్గా. సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కోసం మీరు గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు, వాట్సాప్ ప్రైవేట్ గ్రూప్లో. సో దట్ ఏంటి అంటే ఈ రెగ్యులర్ అప్డేట్స్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మేము అక్కడ అప్డేట్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ.